రాష్ట్రాల వారీగా వరి ఉత్పత్తి వివరాలని కేంద్ర వ్యవసాయ శాఖ రీసెంట్గా రిలీజ్ చేసింది. 2023-2024 వ్యవసాయ సంవత్సరానికి భారతదేశంలో అత్యంత అధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2023-2024 వ్యవసాయ సంవత్సరం అంటే 2023 జూన్ నుంచి 2024 మే వరకు. ఈ సంవత్సరం 168.8 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. ఇక్కడ రైతులు ఉత్పత్తి చేసిర్రు. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 73.4 లక్షల టన్నుల వరి ఉత్పత్తి అయింది. ఈ లెక్కలు ఒకసారి 2015లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే తెలంగాణ వచ్చిన ఒక సంవత్సరం తర్వాత కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సేమ్ ఇప్పుడున్నట్లే వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. 74.9 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే, అదే ఇయర్ తెలంగాణ కేవలం 30.5 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే 2015లో 30 లక్షల టన్నులు ఉన్నది 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 168.8 లక్షల టన్నులకు అయింది. అంటే దాదాపు 5 రెట్లు పెరిగింది వరి ఉత్పత్తి సామర్థ్యం. కరువు నేలగా పేరుబడి చేలల్లో చిలకల్లో పల్లేరుగాయలు మొలిసి పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసేనా తెలంగాణలోనే అని కన్నీళ్లు పెట్టిన ఈ నేల, మీకు అన్నం తినడం నేర్పించింది మేమే అని చెప్పి పక్కన వాళ్ళతో వెక్కిరింతలకు గురైన ఈ నేల ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. కేవలం 10 ఏళ్లలో సింధు డెల్టాలో ఉన్న పంజాబ్ కానీ, గంగా డెల్టాలో ఉన్న ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే వెనకబడిపోయినాయి వరి ఉత్పత్తిలో. 10 ఏళ్లలో ఈ గణనీయమైన మార్పుకు కారణం ఎవరు? వాటి కారణాలు ఏంటి? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.